ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు కబళించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని జనగామ జిల్లా దేవరప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో మహిళల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఆ స్థల దాత వారసులైన రేణుక కోర్టు నోటీసులతో అడ్డు తగలడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్ల క్రితమే గోలి మల్లారెడ్డి బస్టాండ్ నిమిత్తం ఆర్టీసీకి దానమిచ్చిన ఈ స్థలాన్ని ఇప్పుడు తమదంటూ వివాదం సృష్టించడం సరికాదని, మహిళ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటికైనా తాను సిద్ధమని సర్పంచ్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తే గ్రామ ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించిన ఆయన పార్టీలకు అతీతంగా నాయకులు, అధికారులు, గ్రామస్తులంతా ఏకమై సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. దేవరప్పుల మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో గత 10 రోజుల క్రితం ఏదైతే జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుంటున్న సందర్భంలో మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఏదైతే బస్టాండు ఆవరణలో సులభ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి గత పాలకులు పాలక మండలి గ్రామ పంచాయతీకి సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. కొంతమంది దాన్ని నీరుగార్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో నన్ను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవరప్పుల మండల కేంద్రం అభివృద్ధి చెందుతున్న విషయంలో ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ కంపల్సరీ కావాలి, మహిళల ఆత్మగౌరవం నిలవాలి, వాళ్ళందరికీ వసతులు కలవాలని చెప్పి ఇక్కడ టాయిలెట్స్ నిర్మించడం కోసం ఏదైతే గత 50 సంవత్సరాల క్రితం నేను పుట్టక ముందుకే ఆర్టీసీకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసును గోలి మల్లారెడ్డి గారు ఆర్టీసీ బస్టాండ్కు దానం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో గత 50 సంవత్సరాల క్రితం ఇక్కడ బస్టాండు నిర్మించడం ఆర్టీసీ వాళ్ళు నిర్వహించి ఇక్కడ బస్సు సౌకర్యాల కోసం ఇక్కడ ఒక అమాలి వ్యవస్థ ఉండే, ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉండే, అదేవిధంగా ఇక్కడ ప్రతినిత్యం ఇక్కడ వెళ్లిపోయే మార్గాలకు రవాణాకు సంబంధించింది మొత్తం బస్టాండు వాడుకొని వినియోగించుకున్న సందర్భాలు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కొంతమంది కావాలని చెప్పి ఈ ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది, అది మా సొంతం, అది మాదే అని చెప్పి పూటకపు ఒక ప్రచారాన్ని ఎంచుకొని ఒక రిజిస్ట్రేషన్ను వాళ్ళు చేసుకొని తండ్రి దానం ఇస్తాడట, బిడ్డ నాదని ఆక్యుపై చేసుకొని నేను ఈ గ్రామ ప్రజలందరి ఆత్మగౌరవం కాపాడడం కోసం నేనేదైతే సర్పంచ్గా ఎన్నుకోబడ్డ తర్వాత ప్రజల సౌకర్యం కోసం, ప్రజలందరి ఉపయోగం కోసం నేను అధికారుల సూచన మేరకు ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టడం కోసం, సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ ను నిర్వహించడం కోసం అధికారులు ఎంపీడీఓ గారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇక్కడ కట్టమని చెప్పి నాకు ఉత్తర్వులు వచ్చిన సందర్భంలో నేను నిర్వహించడానికి ఇక్కడ రౌతేశాం ఇసుకేసినాం. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉండే సందర్భంలో ఇక్కడ గోలి మల్లారెడ్డి గారి కుమార్తె రేణుక గారు కోర్టు నుంచి వెళ్లి నాకు ఒక ఉత్తరం పంపడం జరిగింది. అంటే అభివృద్ధి చేస్తే కూడా ఓర్వకుంటూ ఉండుకుంటూ కొందరు లాలూచి పరులు వారికి సలహాలు ఇచ్చుకుంటూ ఇక్కడ ఈ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. గత పాలకుల్లో అదే కథ నడుస్తుంది. ఇప్పుడు పాలక మండలి తీర్మానం చేసింది, గత పాలక మండలి తీర్మానం చేసింది, ఇప్పుడు మళ్లీ తీర్మానం చేసినాం. 2 తీర్మానాలు ఉన్నాయి. ఆర్డీఓ గారు ఇన్స్పెక్షన్ చేశారు, తహసీల్దార్ గారు ఇన్స్పెక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది.
ఇది ప్రభుత్వ స్థలంగా జరిగింది. ఈ రోజు ఏదైతే 18వ తారీఖు ఈ రోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది. నేను ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా. మేము ఎవరిదన్నా దోసుకొచ్చినామా, లేకపోతే మా ఇంట్లో కబ్జా చేసుకొని నా పక్క జాగా ఉంటే ఆ పక్క జాగాకి నేనేమైనా కబ్జా చేసుకోవడానికో 4 గజాలు జరుపుకొని కాక నేనేమైనా కట్టుకుంటానన్నా నాకు అర్థం కాని సమస్య ఏంటంటే, నేను పుట్టక ముందుకు నాకు సుమారు 46-47 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ల క్రితమే ఈ బస్టాండ్ నిర్వహించడం జరిగింది. ఈ బస్టాండ్ ప్రజలందరి ఉపయోగం కోసం ఉన్నది. ఈ ట్రస్చర్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ ఆవరణలో ఉందో అందులో లోపలనే కడుతున్నాం. మేము బయటికి వెళ్ళి కట్టలేదు, లేకపోతే వాళ్ళకు ఉన్న జాగాను మేము ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కేవలం ఎవరైతే దానం చేసిరో 100 ఎకరాల భూస్వామి ఈ బస్టాండ్కు ప్రజలందరి సౌకర్యం కోసం దానం ఇస్తే ఈ రోజు 100 కోట్లు ఉన్నోళ్ళు వచ్చి ఈ భూమిని కబ్జా చేసుకుంటామని చెప్పి మామూల కోర్టుకు పంపుడేంది. మేము ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన మహిళలందరూ ఆత్మగౌరవం కోసం నిలబడడం కోసమే, మీ అందరి ఆత్మరక్షణ కోసం వేరే రకంగా ఇక్కడున్న వసతి